ఇప్పుడు సింహరాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారంలో అనారోగ్య సమస్యలు తలెత్తటము, అనవసరంగా ఆసుపత్రులకు తిరుగుతూ డబ్బులు వృధాగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. అదేవిధంగా వారం ప్రథమార్థంలో కుటుంబంలో సమస్యలు, సమయానికి ధనం చేతికి అందకపోవటము, కొన్ని ధన నష్టాలు కలిగేటటువంటి యోగ్యతగా కనిపిస్తున్నది. వీరికి ఉన్న సోదరులకు కూడా సమస్యలు తలెత్తటం, న్యాయపరమైనటువంటి చికాకులు పరిష్కరించడంలో ఆలస్యత ఏర్పడుతూ ప్రతి పని ఆలస్యంగా ఉంటూ మనశ్శాంతి లేకుండా ఉంటుంది. గృహంలో శుభకార్యాలు కూడా వాయిదాలు వేసుకుంటూ ఉండటం అనేది జరుగుతాయి. అదే విధంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తటము, వివాహం కావాల్సినటువంటి వారికి వాయిదాలు పడుతూ ఉండటము అనేవి జరుగుతాయి. వృత్తిలో సమస్యలు ఉన్నప్పటికీ ద్వితీయార్థం నుంచి బాగా కలిసి వస్తుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వారు తగు ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు వలన ధన నష్టాలు సంభవించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు ఒత్తిళ్ళు, సమయం వృధాగా అయిపోవటం, అదేవిధంగా మనస్పర్ధలు లాంటివి ఉండటం, అపనిందలు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఏదైతే ఇబ్బందులతో ఉన్నారో వీరు కుటుంబంలో సమస్యలు తొలగటానికి ప్రతినిత్యం విష్ణు సహస్రనామం పారాయణగా చేయటం, వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరమును పఠించటం వల్ల వీరికి ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది.